మెదక్ జిల్లా బెల్దుర్తి మండలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆయన రికార్డులు పరిశీలించారు. ధరణి సమస్యల కోసం దరఖాస్తులు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వేగవంతంగా పూర్తి చేయాలని, స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 11,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులను, డాక్టర్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని, సరైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ప్రభుత్వ పశు వైద్యశాలను ఆయన సందర్శించి పశువులకు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు తహసీల్దార్ తులసిరామ్, ఆర్ఐ జయ, భరత్ రెడ్డి, ఎంపీడీఓ విఘ్నేశ్వర, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సౌజన్య, వెటర్నరీ డాక్టర్ రేఖారెడ్డి, పంచాయతీ ఈవో బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని కరెక్ట్ డేట్స్ చూసుకుంటున్నారు కదా, ఏమేమి ఇచ్చినారు పట్టదాన్ని తీసేసి ఎక్కడైతే ఎన్ని అయితే ఖాతాలు పెండింగ్ ఉన్నాయో ఆ పేరు అన్నీ ఒకటే ఖాతాలో మనకి ఆ ఖాతాలో డూప్లికేట్ పెట్టారు. ఆధార్ లేకుండా డూప్లికేట్ పోటీ చేస్తారు. జిల్లాలో ఎక్కడ స్టేట్ కూడా ఎక్కడ లేదు సార్. ఇష్యూ ఓన్లీ ఖాతాలను అన్ని పెట్టారు. అన్ని పెట్టేస్తారు. దానికి ఆధార్ ఏముంటుంది? ఏముంటుంది సార్? ఏమి డైరీ అన్న తీసుకొచ్చిండు ఆయన. అక్కడ పోయిండు, ఇక్కడ తీసుకొని వచ్చిండ. ఏం చేసిండు మరి? ఇంజక్షన్ ఇచ్చిండు. కొద్దిగా అప్పుడు వెంటనే కూడా నీరసం ఉంది కదా, బాగా కొద్దిగా తగ్గుతుందా? వేసుకోండి, వేసుకోండి. సూది కాదు ఇది, మీకు నొప్పులు తగ్గడానికి ఇచ్చినారు. ఓకే, సూదులు వేసుకోవద్దు, అది వేసుకొని తగ్గిపోతుంది. ఈ రూట్స్ అంటే ఏం రూట్స్? డైరీ అంటే ఫాలో అప్ అని ఎవ్రీ మంత్ 10th కల్లా మెడిసిన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాం. మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు క్యాంప్స్ జరుగుతుంటాయి సార్. కొత్తగా ఎవరైనా డిటెక్ట్ అయితే వాళ్ళని చేస్తాం. నేను మళ్ళీ ఒకసారి షూట్ చేసి వాళ్ళకి అలా. అందరికీ నమస్కారం. బెల్దుర్తి మండల ఎంఆర్ఓ ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. సో మొత్తం మన రాష్ట్రంలో కూడా, ఎస్పెషల్లీ మన జిల్లాలో కూడా ధరణి అప్లికేషన్స్ ఏవైతే పెండెన్సీ ఉన్నాయో సో అవన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో కూడా మనం చేయడం జరుగుతూ ఉంది. సుమారుగా ఒక 11,000 వరకు అప్లికేషన్స్ మనకు ఒక 2 వీక్స్ బిఫోర్ వరకు కూడా పెండెన్సీ ఉండే. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం మనం క్లియర్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు బెల్దుర్తి మండలికి రావడం జరిగింది. సో ఇక్కడ కూడా ఓన్లీ ఒక 100 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ మండలికి సంబంధించి. లేకపోతే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళు యాన్సిస్టర్స్ అమ్మేసి ఉంటారు. సాదా బైనా ద్వారా ఏదో ఒక ద్వారా అమ్మేసి ఉంటారు. బట్ ఆ కొనుక్కున్న వాళ్ళకి అవగాహన లేక వాళ్ళు పట్టా చేసుకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చేసేసి మాకు పట్టా చేయండి అనేసి అంటారు. సో అటువంటి ఆ లోపల డిస్ప్యూట్స్ ఉన్నాయి, అటువంటి ఏవి కూడా మనం చేయలేకపోతే కూడా వాళ్ళకి ఎక్కడ వెళ్తే న్యాయం జరుగుతుంది అన్నది కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర కానీ సివిల్ కోర్టు దగ్గర పోయి కూడా సివిల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేసుకోవాలని కూడా వాళ్ళకి ప్రాపర్ ఎండార్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అతి త్వరలో మొత్తం ధరణికి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా అప్లై చేసుకున్న వాళ్ళు అన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా కొన్ని మాడ్యూల్స్ ఏమైనా అవసరమైతే కూడా అవన్నీ కూడా CCLకి పంపించిన. సో అవన్నీ కూడా కొత్త మాడ్యూల్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే అన్ని కలెక్టర్ లెవెల్లోనే పెండెన్సీ ఉంటుండే. సో ఇప్పుడు పబ్లిక్ ఈజీగా అవడానికి కొన్ని మాడ్యూల్స్ తహసీల్దార్ లెవెల్లోనే క్లియర్ అయ్యేటట్టు, కొన్ని మాడ్యూల్స్కి RDOస్కే లాగిన్స్ ఇచ్చేసినా డైరెక్ట్ RDO లెవెల్లోనే క్లియర్ అయిపోతాయి.
సో ఏవైతే ఇంపార్టెంట్ ప్రొహిబిటెడ్ లిస్ట్ లాంటివి ఏవైతే ఉంటాయో అటువంటి కొన్ని 5-6 మాడ్యూల్స్ మాత్రమే కలెక్టర్ లాగిన్కి రావడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే కొద్దిగా సమస్యల పరిష్కారం కూడా ఇప్పుడు త్వరగా పరిష్కారం అవ్వడానికి కూడా సాధ్యమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.